ఉన్నటువంటి అబద్ధాలు అసత్యాలు తప్ప ఎక్కడ వెతికిన వాస్తవాలు కల్పించవు. ఆ వాస్తవాలు కల్పించవు కాబట్టి ఈరోజు జనాలకు వాస్తవాలు తెలియాలి అంటే గ్రామ స్థాయిలో మనం కష్టపడి పనిచేసేటువంటి వాడు. దయచేసి మీ అందరికీ ఒకే విషయం చెప్తున్నా, ఎవరైతే మీరు కష్టపడి పనిచేస్తారో, ఎవరైతే కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారో అందరూ ముందుకు రండి. ఈరోజు రాజగోపాల్ అని చెప్పినట్టుగా మీకు ఖచ్చితంగా ఒకవేళ ఒక మెంబర్ ఎక్కువైనా వేద్దాం, కొన్ని కమిటీలు ఎక్కువైనా వేద్దాం. మీకు సంబంధించినటువంటి దాంట్లో ఒక 7 కమిటీలు ఏమని చెప్పారు. ఉమెన్ కమిటీ, మహిళా కమిటీ ఒకటి, రైతు సంబంధించి, ఎస్సీ సంబంధించి, బీసీకి సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, యువతకు సంబంధించి, సోషల్ మీడియాకి సంబంధించి. మీకు ఇంకా ఇది కాదు 7 కమిటీలు కాదు, మాకు సంబంధించినటువంటి కులం ఉంది, మతం ఉంది కాబట్టి మేము ఇంకొక తీసుకున్నామంటే ముస్లిం మైనార్టీకి సంబంధించి చేసుకుంటారా, క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించి చేసుకుంటారా, బెచ్చరమైన ఉంటే మీకు బెచ్చరమైన లేదు, మత్స్యకారులు ఉంటే మత్స్యకారులు వేసుకుంటారు. ఆ విధంగా ఆ గ్రామానికి సంబంధించి అదనంగా మాకు కమిటీ కావాలి అని చెప్పి గ్రామ స్థాయి నాయకులు వస్తే ఎన్ని కమిటీలు వీలైతే అన్ని కమిటీలు వేసుకోండి, ఏమి ఇబ్బంది లేదు. ఆ కమిటీలకి మెంబర్లు కూడా ఒకే విషయం గుర్తుంచుకోండి, కమిటీ మెంబర్ అయినటువంటి వాడు నేను పని చేస్తాను ఈ పార్టీకి, నాకు ఎన్ని పనులు ఉన్నా సరే వాటిని కాస్త పక్కన పెట్టైనా ఈ పార్టీకి నా సేవలు అవసరమైన రోజు నేను ఉంటాను అనేటువంటి వాడే ఈరోజు అవసరం. కష్టకాలంలో పార్టీ జెండాను భుజాలు వేసుకుని మోసినటువంటి వాళ్ళని రేపు రాజగోపాలన్న, నేను, జగనన్నతో సహా అందరం మా భుజాల మీద వేసుకుని వేయడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ యువత పార్టీ కార్యక్రమానికి సంబంధించి పెద్దలందరూ వచ్చారు. అయితే ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది రాజగోపాలన్న. పాపం పైసారి పోటీ చేశాడు, కష్టపడ్డాడు, గెలవాల్సినటువంటి వాడు తక్కువ మెజార్టీతో ఓడిపోయాడు. బహుశా 10,000 లోపల ఓడిపోయినటువంటి నియోజకవర్గాలు ఉదయగిరి, ఆత్మకూరు 2 నియోజకవర్గాలు. కాబట్టి ఈరోజు ఏమి ఇబ్బంది లేదు. ఎవరిని అడిగినా సరే అందరూ చెప్పేటువంటి మాట ఉదయగిరి నియోజకవర్గంలో, అయ్యా రాజగోపాల్ రెడ్డి గారు ఇంట్లో ఉన్నా సరే ఎన్నికలు 2027లో జమిలీ ఎన్నికలు వస్తాయా, 2029లో వస్తాయా, ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే వీళ్ళు తెలుగుదేశం పార్టీ అనేటువంటి ఉదయగిరి నియోజకవర్గంలో మర్చిపోండి అనేటువంటి మాట మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా వ్యవస్థల భార్యలు జరుగుతుందని చెప్పారు. ఈరోజు ఆరోగ్యం బాగలేకపోయినా ఏ కార్యక్రమం పెట్టినా ఈరోజు వచ్చి వాటికి హాజరై, ఈరోజు పాపం చికెన్ గుడియా వచ్చింది, ఇబ్బంది పడ్డాడు. అయినా సరే నెల్లూరు జిల్లా కార్యక్రమానికి కానీ ఇక్కడ అవసరమైనటువంటి కార్యక్రమాలు కానీ హాజరయ్యాడు. కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది, రేపు నెల్లూరు జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో మీ ప్రతినిధిగా ఏ సభాష్ ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు రాజగోపాల్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో చెప్పి అలా ఎక్కువగానే అసెంబ్లీలో అడుగుపెట్టేటువంటి విధంగా మీ ఆశీస్సులు అందించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ ప్రాంతానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు ఏదన్నా గుర్తొచ్చేటువంటిది మేకపాటి కుటుంబం. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం ముందు నుంచే జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచినటువంటి సీనియర్ నాయకుడు ఎవడన్నా ఉన్నాడు అంటే ఈ రాష్ట్రంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు అనేటువంటిది ఇది చరిత్ర. ఎన్ని రోజులైనా సరే ప్రజల హృదయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల హృదయాల్లో నిలిచిపోతుంది. ఆ తర్వాత ఈరోజు పాపం దురదృష్టం మన మధ్య లేడు గౌతమ్. అదే స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించినటువంటి వాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచినటువంటి వాడు. అదే కోణంలో ఈరోజు ఆ కుటుంబానికి సంబంధించి ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడానికి రాజగోపాల్ గారు ముందుకు వచ్చినటువంటి పరిస్థితుల్లో మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు రాజగోపాలానికి అందించి ఈరోజు తక్కువ మెజారిటీతో ఓడిపోయినటువంటి రాజగోపాలన్న రేపు జిల్లాలోనే అతి పెద్ద మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభలో అడుగుపెట్టేటువంటి విధంగా మీ అందరూ ఆశీస్సులు అందించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. పోలీసులు పట్టుకోవడం, ఇష్టంగా వ్యవహరించడం, వాళ్ళ ద్వారా దాడులు చేయించడం, వాళ్ళ పిల్లలు ఎవరో ఒక మన ఒకటి చెప్పాడు. పోస్టింగ్ సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే పోస్టింగ్ పెట్టిన వెంటనే ఎస్ఐ ఫోన్ చేశాడు ఒకసారి స్టేషన్ దగ్గర పూర్తిగా వాడు అన్ని తీసేసాడు. నేను ఎందుకు తర్వాత చూస్తే అన్ని తీసుకున్నాడు. ఎందుకన్నా నేను తీసేసామంటే పెట్టడం మొదలు పెట్టగానే ఎస్ఐ ఫోన్ స్టేషన్ రమ్మన్నాడు, సార్ తీసేసాను, నువ్వు పెట్టవా నేను ఉన్నానని, నువ్వు పెట్టవా నేను ఉన్నానని చెప్పాను. మళ్ళీ అన్ని పెట్టాడు. పెట్టడం మొదలు పెట్టగానే మళ్ళీ ఎస్ఐ ఫోన్ చేశాడు, స్టేషన్ దగ్గర రావాలి. నేను ఎస్ఐకి ఫోన్ చేసి ఏమయ్యా రమ్మన్నామంటాను అడిగి, ఆ ఊరికి ఏదో పాత కేసు ఉంది సార్ అన్నాడు. పాత కేసు పడలే, కొత్త కేసు పడలే, ఏ కేసు ఉందో చెప్పు, నేను మా వాడిని తీసుకుని వస్తా, నీకు ధైర్యం ఉంటే మా వాడి ఏ కేసు పెట్టాడు, ఏ కేసు మీద చూపించాడు నాకు సమాధానం చెప్పాలని చెప్పి మాట్లాడిన తర్వాత ఇంకా గమ్ముగా ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే పోస్టింగ్లు పెడితే తప్ప, దానికి సంబంధించిన మాట్లాడితే తప్ప
మీకు అసలు సిగ్గుందా? ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి? గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన రిపబ్లిక్ అర్థం మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు ఆమోదించినటువంటి దినం కాబట్టి, ఆచరించినటువంటి దినం కాబట్టి ఈరోజు మనం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఆ రోజు ఏమనుంది? మాట్లాడేటువంటి స్వేచ్ఛ, స్వతంత్రంగా బతికేటువంటి హక్కు రాజ్యాంగం మనకు ప్రసాదిస్తే, ఆ రాజ్యాంగం అంబేద్కర్ గారి రాజ్యాంగం పక్కన పెట్టి దళితులారా మీరు 2 రాజ్యాంగం కూడా తీసుకొచ్చి నేను 3 పేజీలే అయ్యాయి ఇంకా ఉన్నాయని చెప్పి మీరు బెదిరిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపడేటువంటి పరిస్థితుల్లో లేవు అనేటువంటిది మీ అప్ప కొడుకులు తెచ్చుకుంటే మంచిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటంలో ఉన్నటువంటి పార్టీ, ఎవడైతే పోరాటం చేతగాలో పిరికి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిలవలేడు, వెళ్ళిపోతాడు. గుర్తుంచుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వెళ్ళిపోయాడు అంటే వాడు పీకి వాడని చెప్పి అర్థం. ధైర్యం లేనటువంటి వాడని అర్థం, దమ్ము లేనటువంటి వాడని అర్థం. దమ్ము ధైర్యం ఉండేవాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారం ఏంటంటే, స్వామి నా భక్తుకి అసహ్యం లేకుండా లేకుండా చేసేటువంటి అసహ్యం లేకుండా ఏమీ లేకుండా పండించాను అని చంద్రబాబు ఏదైనా చెప్తారు. బహుశా అబద్ధాన్ని నిజమని చెప్పడంలో కానీ, నిజాన్ని అబద్ధం చేయడంలో కానీ, తప్పుని ఒప్పు అని మాట్లాడడంలో కానీ, ఒప్పుని తప్పు అని చెప్పి పలికించడంలో కానీ, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలోనే చంద్రబాబు నెంబర్ 1 అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి. చంద్రబాబు చెప్తుంటే నెంబర్ 1 దీంట్లో చంద్రబాబు వాటిలాగా చంద్రబాబు నెంబర్ 1. పాపం రాజగోపాల్ చెప్పినట్టుగా మొన్న ఎప్పుడో ఒక టీవీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఏమనిచ్చాడంటే, నేను 20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చా, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు తెచ్చాను. ఆ యాంకర్ నోట్ తెచ్చి 23 లక్షల కోట్ల అన్నాడు. 20 లక్షల కోట్లు అన్నాడు. అంటే అబద్ధం చెప్పడానికి కూడా అతినట్టు ఉండాలి కదా. పాపం చెప్పలేకపోయాడు. మరి అసహ్యం వేసింది అతనికి చెప్పడానికి. అందుకని ఏమి చెప్పలేకపోయాడు. సరే మీకు ఇంగ్లీష్ రాక అనుకున్నాం, ఇంగ్లీష్ చెప్పాడు. తెలుగులో చెప్పుకునేవాడేమో ఇంగ్లీష్ చెప్పాడు. సరే ఆయన ఇంగ్లీష్ కూడా నా ఇంగ్లీష్ ఉన్నట్టు ఉంటుంది కాబట్టి ఆయన నేను చెప్పాలనుకున్నది, నేను అర్థం చేసుకున్నది, ఒక 23 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చానని చెప్పడానికి కూడా 23 లక్షల కోట్లు అన్నాడు. చంద్రబాబు నాయుడికి, నేను చంద్రబాబు నాయుడు కొడుక్కి ఈరోజు వేదిక మీద నుంచి సవాల్ విసురుతున్నా. మీకు నీతి, జాతి, నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి మేము ఉద్యోగాలు ఇచ్చామో, గ్రామాల్లో సచివాలయాలు ఉన్నాయి, వాటిలో సచివాలయాలు ఉన్నాయి, వచ్చి ఏ గ్రామంకైనా వెళ్దాం, వెళ్ళి అయ్యా ఇదిగో ఈ గ్రామానికి సంబంధించి మేము ఉద్యోగాలు ఇచ్చాం, ఇదిగో ఇంతమందికి ఉపాధి కల్పించాం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం, దానివల్ల ఇంతమంది బిడ్డలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించామని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందా అని చూస్తే ఎక్కడా లేదు. కాబట్టి ఎప్పటికైనా సరే మీరు అబద్ధ ప్రభుత్వాలు కూడా మాని ఈరోజు ఏదైనా ఉంటే పరిపాలనకు సంబంధించిన చేయండి అంటే అది చేతకానటువంటి పరిస్థితి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాడు అసహ్యం వేస్తున్న మాట్లాడాలంటేనే, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాడు కోట్లాది మంది మనోభావాలకు సంబంధించినటువంటి భక్తులు ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏం మాట్లాడాడు? దానిలో జంతువులు కొవ్వు కలిసింది అని చెప్పి మాట్లాడాడు. ఒక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ ఆయన సనాతన ధర్మం అని చెప్పి తిరిగాడు. ఆయన ఏం మాట్లాడాడు? దీంట్లో బిగ్ ప్యాక్ ఉంది అని చెప్పి మాట్లాడాడు. అయితే నేను చెప్పేది, పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడు ఈరోజు విచారణ పూర్తయింది. జంతువుల కొవ్వు లేదని తెలిసింది. ఎందుకు తెలియంది అంటే, ఈరోజు దానిలో ఈరోజు మీరు చెప్పినటువంటి విధంగా పాపం సిబిఐ గారు విచారణ చేస్తుంటే ఇంకా వాస్తవాలు బయటపడింది. దానిలో మన రాష్ట్ర స్థాయి అధికారులు కూడా కలిపారు కాబట్టి, రాష్ట్ర స్థాయి అధికారులే కానీ చేస్తుంటే అన్ని చంద్రబాబు పడుకునే పడుకుండేవాళ్ళు. కానీ ఈరోజు అవకాశం లేకుండా పోయింది కాబట్టి ఈరోజు జంతువులకు ఆపలేదు చూపించినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఇంతమంది మనోభావాలను దెబ్బతీసినటువంటి చంద్రబాబు చివరికి కుటుంబ సభ్యుల్ని, ప్రజలు కాదు, దేవుడిని కూడా తన స్వార్థ రాజకీయాల కోసం వాడుకున్నటువంటి నీచుడు ఎవరైనా ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి మీ అందరికీ గుర్తుంది. కాబట్టి వెంటనే పవన్ కళ్యాణ్ వెళ్ళి మామూలుగా మెట్లు తొలగడం కాదు, నేరుగా ఎత్తుకున్నాయి చంద్రబాబు నాయుడు ఒళ్ళు శుభ్రం చేసి, చంద్రబాబు నాయుడు మనిషిని శుభ్రం చేసి, ఎక్కడైనా జాగ్రత్తగా మంచిగా పవిత్రంగా బతకమని చెప్పి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఈ అరాచకాలు ఎక్కడ పడితే అక్కడ మీ ఇష్ట ప్రకారం వ్యవహరించడం, మీ ఇష్ట ప్రకారం మాట్లాడటం. ఈ రోజు ఒకటే విషయం చెప్తున్నాం. పాపం చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు, మీరు అధికారంలో ఉన్నారా, మేము అధికారంలో ఉన్నామా అని. నేను మీకు ఛాలెంజ్ విసురుతున్నా, సవాల్ విసురుతున్నా. పోలీసులను పక్కన పెడితే ప్రభుత్వంలో మీరున్న అధికారం
పోలీసులు అడ్డం పెట్టుకుని వచ్చేటువంటి వాడు ఒక నాయకుడా? పోలీసులు తీసుకొచ్చి కనీసం మీరు ఏదైతే ఫ్లెక్స్ కట్టుకోవాలంటే పోలీసులు వచ్చి మీకు ఫ్లెక్స్ కట్టించాలన్నా, మేము కట్టుకున్నటువంటి ఫ్లెక్స్ మీరు ఇవ్వాలంటే పోలీసులు వచ్చి ఫ్లెక్స్ ఇవ్వాలన్నా, పోలీసులు ఉండేది శాంతి భద్రతలు కాపాడటానికా? పోలీసులు ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్స్ ఇప్పించి తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఫ్లెక్స్ కట్టించడానికి అనేటువంటిది పోలీసు వ్యవస్థ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం. మనం చూసాం వెన్నుమూలకు సంబంధించినటువంటి మండల పరిషత్ ఎన్నిక, చిన్న ఎన్నిక, దానికి సంబంధించి అంత దారుణంగా అంత దౌర్భాగ్యంగా ఈ పోలీసుల ముందు ఎత్తుకెళ్తే మనం అందరినీ 144 సెక్షన్ పెట్టాం, మీరు ఎవరు రావడానికి లేదని చెప్పి అందరినీ దూరంగా పెట్టి వాళ్ళు ఎంపీటీసీలు మన వాళ్ళు ఉంటే వాళ్ళ మధ్య పాపం మిగతా ఎంపీటీసీలు బలవంతంగా లాక్కెళ్ళి వాళ్ళని బెదిరించి భయపెట్టి మళ్ళీ తెల్లవారికల్లా వాళ్ళ చేత ట్రీట్మెంట్లు ఇప్పించారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం అనేటువంటిది, దురదృష్టం అనేటువంటిది మనకు ఉందా అని చెప్పి ఆ సిఐ డిఎస్పీ అందరూ కలిసి వాళ్ళని ఇబ్బందులు పెట్టి గంటల పోలీస్ స్టేషన్ లో పెట్టి బెదిరించి బయలుదేరు చేసి పంపించారు. నేను ఒకే విషయం చెప్తున్నా, గుర్తుంచుకోండి, అధికారం అనేటువంటిది ఎవరికి చేర్చబడ్డారు. రేపు అధికారం మారిన తర్వాత ఈ ఉద్యోగులు ఎవరైతే ఎదుగుతున్నారో నేను మీ అందరికీ ఒక విషయం చెప్తున్నా, గుర్తుంచుకోండి. రేపటి రోజు 2019, 2024 ఉండదు. రేపటి రోజు మీరు కూడా అయ్యో ఈయన ఇంతగా ఇబ్బందులు పెట్టాలనేటువంటి విధంగా ఉంటుంది తప్ప నేను చెప్తున్నా. సీతారాంపురం విషయంలో ఆ సిఐకి డిఎస్పీకి మీరు ఇద్దరు కూడా ఇప్పటికే తప్పు చేశారు. రేపు పదవి విరమణ చేసిన మిమ్మల్ని వదిలిపెట్టాం, మీరు ఉద్యోగాలను వదిలిపెట్టాం. ఈరోజు మీకు ఒక ధైర్యం ఉంది, ఒక ధీమా ఉంది. అదేమిటి అంటే ఇక్కడ పనిచేసాం, పక్కన ఉన్నటువంటి నియోజకవర్గంలో మన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడుకుంటే ఆ నియోజకవర్గాన్ని పొందాలనుకుంటున్నారు. గతంలో అదంతా జరిగింది. ఇక్కడ పనిచేసినటువంటి వాడు సర్వేపల్లికి వచ్చాడు, సర్వేపల్లిలో అన్యాయం చేసినటువంటి వాడు ఉదయగిరికి వచ్చాడు, ఉదయగిరిలో ఉండేటువంటి ఆత్మకూరు. ఈసారి ఆ విధంగా ఉండదు పరిపాలన గుర్తుంచుకోండి. నేను మరలా చెప్తున్నా, ఈ 3 జిల్లాలు ఒక జోన్, ఒంగోలు, నెల్లూరు, గుంటూరు కలిపి ఒక జోన్. అందరినీ కొంచెం పెడతాం శాసనసభ్యులు, అందరి దగ్గర చిట్టా తయారు చేస్తాం. ఎక్కడెక్కడ ఏఎస్ఐ, ఏసీఐ, ఏడిఎస్పీ అయితే మన వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తాం. విచారణ జరిగిన తర్వాత తప్పులు తేలితే మీ ఉద్యోగాలు పోతాయా, మీరు జైలుకే పోతారో మీరు అనుకుంటున్నారేమో మేము పదవి విరమణ చేస్తాం, డిఎస్పీ మా పదవి కాలం అయిపోతుంది, ఆ తర్వాత మమ్మల్ని చేస్తాము. పదవి విరమణ చేయడం కాదు, జగన్ చెప్పినట్టుగా సప్త సముద్రాల విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదని చెప్తున్నా. ఈ రోజు ఆ సీతారాంపురంలో జరిగినటువంటి విషయానికి సంబంధించి ఆ సిఐని డిఎస్పీని హెచ్చరిస్తున్నా, మీ పద్ధతులు మార్చుకోండి. లేని పరిస్థితుల్లో భారీ మూల్యం చెల్లించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తుంది. మామూలుగా మెట్లు ఉండడం కాదు, నేరుగా వెతుకోమని చంద్రబాబు నాయుడు ఒళ్ళు శుభ్రం చేసి, చంద్రబాబు నాయుడు మనుషులు శుభ్రం చేసి ఇకైనా జాగ్రత్తగా మంచిగా పవిత్రంగా బతకమని చెప్పి చంద్రబాబు నాయుడు తోవాడ కళ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఈ అరాచకాలు ఎక్కడ పడితే అక్కడ మీ ఇష్ట ప్రకారం వ్యవహరించడం, మీ ఇష్ట ప్రకారం మాట్లాడటం. ఈ రోజు ఒకటే విషయం చెప్తున్నాం, పాపం చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు, మీరు అధికారంలో ఉన్నారా మేము అధికారంలో ఉన్నామని. నేను మీకు చాలా విసురుతున్నా, సవాలు విసురుతున్నా. పోలీసులను పక్కన పెడితే ప్రభుత్వంలో మీరున్న అధికారం పోలీసులు అడ్డం పెట్టుకుని వచ్చేటువంటి వాడు ఒక నాయకుడా? పోలీసులు తీసుకొచ్చి కనీసం మీరు ఏదైతే ఫ్లెక్స్ కట్టుకోవాలంటే పోలీసులు వచ్చి మీకు ఫ్లెక్స్ కట్టించాలన్నా, మేము కట్టుకున్నటువంటి ఫ్లెక్స్ మీరు ఇవ్వాలంటే పోలీసులు వచ్చి ఫ్లెక్స్ ఇవ్వాలన్నా. పోలీసులు ఉండేది శాంతి భద్రతలు కాపాడటానికా? పోలీసులు ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్స్ ఇప్పించి తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఫ్లెక్స్ కట్టించడానికి అనేటువంటిది పోలీసు వ్యవస్థ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం. మనం చూసాం వెన్నుమూలకు సంబంధించినటువంటి మండల పరిషత్ ఎన్నిక, చిన్న ఎన్నిక, దానికి సంబంధించి అంత దారుణంగా అంత దౌర్భాగ్యంగా ఈ పోలీసుల ముందు ఎత్తుకెళ్తే మనం అందరినీ 144 సెక్షన్ పెట్టాం, మీరు ఎవరు రావడానికి లేదని చెప్పి అందరినీ దూరంగా పెట్టి వాళ్ళు ఎంపీటీసీలు మన వాళ్ళు ఉంటే వాళ్ళ మధ్య పాపం మిగతా ఎంపీటీసీలు బలవంతంగా లాక్కెళ్ళి వాళ్ళని బెదిరించి భయపెట్టి మళ్ళీ తెల్లవారికల్లా వాళ్ళ చేత ట్రీట్మెంట్లు ఇప్పించారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం అనేటువంటిది, దురదృష్టకరం అనేటువంటిది మనకు ఉందా అని చెప్పి
అయితే దానికి సంబంధించి బాలకృష్ణ చెప్తున్నాడు మత్తు పోలీసులు కూడా పెట్టారని చెప్పి అక్కడ ఉండేది వాళ్ళతో ఉండేది పోలీసులే, స్పెషల్ పార్టీ పోలీసులు, మత్తు పోలీసులు తప్ప ప్రజల ఊరు లేరు వాళ్ళతో పాటు. అందుకని వాళ్ళకి ప్రజలు అన్నదంతా కూడా లేదు కాబట్టి పోలీసులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు రాజగోపాల్ చెప్పాడు సీతారామపురానికి సంబంధించినటువంటి ఒకసారి క్రికెట్ పోటీలు జరిగితే దాని మీద అభ్యంతరం చేశారు. కాశీనాయన ఉత్సవాలు జరిగితే దానికి సంబంధించి వాళ్ళని తీసుకుపోయి ఆ సిఐ డిఎస్పీ అందరూ కలిసి వాళ్ళని ఇబ్బందులు పెట్టి గంటల పోలీస్ స్టేషన్ లో పెట్టి బెదిరించి బయట చేసి పంపించారు. నేను ఒకే విషయం చెప్తున్నా, గుర్తుంచుకోండి, అధికారం అనేటువంటిది ఎవరికి శాశ్వతం కాదు. రేపు అధికారం మారిన తర్వాత ఈ ఉద్యోగులు ఎవరైతే ఎదుగుతున్నారో నేను మీ అందరికీ ఒక విషయం చెప్తున్నా, గుర్తుంచుకోండి. రేపటి రోజు 2019, 2024 ఉండదు. రేపటి రోజు మీరు కూడా అయ్యో వీళ్ళని ఎంతగా ఇబ్బందులు పెట్టారనేటువంటి విధంగా ఉంటుంది తప్ప ఏముంటుంది. నేను చెప్తున్నా సీతారామపురం విషయంలో ఆ సిఐకి డిఎస్పీకి మీరు ఇద్దరు కూడా ఇప్పటికే తప్పు చేశారు. రేపు పదవి విరమణ చేసిన మిమ్మల్ని వదిలిపెట్టాం, మీరు ఉద్యోగాలను వదిలిపెట్టాం. ఈరోజు మీకు ఒక ధైర్యం ఉంది, ఒక ధీమా ఉంది. అది ఏమిటి అంటే ఇక్కడ పనిచేసాం, పక్కన ఉన్నటువంటి నియోజకవర్గంలో మన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడుకుంటే రేపు ఆ నియోజకవర్గానికి పోతాం అనుకుంటున్నారు. గతంలో వాళ్ళంటే జరిగింది. ఇక్కడ పనిచేసినటువంటి వాడు సర్వేపల్లికి వచ్చాడు, సర్వేపల్లి అన్యాయం చేసినటువంటి వాడు ఉదయగిరికి వచ్చాడు, ఉదయగిరిలో ఉండేటువంటి వాడు ఆత్మకూరులో ఉండేవాడు పోయాడు. ఈసారి ఆ విధంగా ఉండదు పరిపాలన గుర్తుంచుకోండి. నేను మరలా చెప్తున్నా, ఈ 3 జిల్లాలు ఒక జోన్, ఒంగోలు, నెల్లూరు, గుంటూరు కలిపి ఒక జోన్. అందరినీ కూర్చోబెడతాం, శాసనసభ్యుల్ని అందరి దగ్గర చిట్టా తయారు చేయిస్తాం. ఎక్కడెక్కడ ఏ ఎస్ఐ, ఏ సిఐ, ఏ డిఎస్పీ అయితే మన వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేస్తామో శాశ్వతంగా వాళ్ళ గురించి విచారణ జరిపిస్తాం. విచారణ జరిగిన తర్వాత తప్పులు తేలితే మీ ఉద్యోగాలు పోతాయా, మీరు జైలుకే పోతారా సిద్ధంగా మీరు అనుకుంటున్నారేమో మేము పదవి విరమణ చేస్తాం, డిఎస్పీగా మా పదవి కాలం అయిపోతుంది, ఆ తర్వాత మమ్మల్ని ఏం చేస్తాము. పదవి విరమణ చేయడం కాదు, జగన్ చెప్పినట్టుగా 70 సంవత్సరాల విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదని చెప్తున్నా. ఈ రోజు ఆ సీతారామపురంలో జరిగినటువంటి విషయానికి సంబంధించి ఆ సిఐని డిఎస్పీని హెచ్చరిస్తున్నా, మీ పద్ధతులు మార్చుకోండి. లేని పరిస్థితుల్లో భారీ మూల్యం చెల్లించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి మీ అందరికీ నేనైతే ఎప్పటికప్పుడు ఏమన్నా మర్చిపోతామేమో, మళ్ళా మన కోపం తగ్గిపోతుందేమో అని చెప్పి ఎప్పటికప్పుడు బుక్ రాసుకుంటున్నాను. ఈరోజు బుక్ రాసుకుంటా ఏమి ఇబ్బంది లేదు. మళ్ళా ఇంటికి పోయేటప్పుడు కోపం తగ్గిపోవచ్చు, ఆ చూద్దాం వేయడం మొహం అనుకోవచ్చు. మనం వదిలేసుకోవాలని అక్కడికక్కడికి ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఊరలో పోయేటప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా రాసి పెడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా రేపటి రోజు వీళ్ళు అందరి పేర్లు ఎక్కుతాయి. ఈ రౌడీ షీట్లు ఓపెన్ చేసేటువంటి వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెడుతున్నారో మీరందరూ ఒకటే విషయం గుర్తుంచుకోండి. నేను ఈ రోజు చెప్తున్నా, రేపు మీరు నాకు గుర్తు చేయండి, రాజగోపాలకు గుర్తు చేయండి. ఎవరైతే మిమ్మల్ని స్టేషన్ల చుట్టూ తిప్పాడో ఎస్ఐయా, సిఐయా, డిఎస్పీ పక్కన పెడితే వాళ్ళని మిమ్మల్ని తిప్పిన దానికి రెట్టింపు అదే స్టేషన్ లో తిప్పేటువంటి పోలీసు కాబట్టి మమ్మల్ని రేపు ఎవరు చేస్తారో ఏం చేస్తారో అనుకుంటున్నారో ఏమి విడిచిపెట్టాం. స్థాయి డీజీ స్థాయి అధికారి అయినా సరే తప్పు చేశాడని తెలిస్తే విచారణ కల్పించిన తర్వాత చర్యలు తీసుకుంటాం. కాబట్టి ఆ ఒరికొండపాడుకు సంబంధించి ఇంకోదానికి ఏ స్టేషన్ అయినా, ఏ అధికారి అయినా, పోలీసులు రెవెన్యూ అధికారుల ఎవరైనా సరే ఎవరి మీదైనా సరే ఇటువంటి చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఆయన తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఆయనకు మించి ఒక 3 అంతర్యుగ్మ పథకాలతోటి జనాలను అందరినీ సంతోషపెట్టారు. అయితే ఆయన చేసినవి అన్ని మనం పొరపాటు పడి ఎక్కడో మాయలో పడి మనం మర్చిపోయి మళ్ళా చంద్రబాబు నాయుడు గెలిపించాం. జగన్మోహన్ రెడ్డి నాకు కులము లేదు, మతము లేదు, పార్టీ లేదు, అదే విధంగా చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్టే అన్ని పథకాలు కానీ పరిపాలన కానీ అదే విధంగా నడిపించాం. ఈరోజు సీతారామపురంలో ఏదో రప్ప అన్నారు, వాడు తీసుకొచ్చి లోపల అన్నారు. ఏంటి ఈ పాలన అసలు మనం చూడదు చూడాలి, అంత ఘోరంగా ఉంది ఈ పాలన. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరికి భయపడమంటాం. మనం
సీతారాంపురం డిస్ట్రిక్ట్లో ఆ సిఐ అదేదో మరి వాళ్ళు ఏదో నేరాలు చేసినట్టు, అంటే వాళ్ళకి ఏంటంటే ఒకడు అక్కడ లోకల్ ఎస్ఐ అరెస్ట్ చేయలేదని అతన్ని సస్పెండ్ చేశారు. అది గమనించిన సిఐ అందరినీ రండి స్టేషన్కి రండి అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా పరిపాలన అనేది, దీని పరిపాలన అనడం చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎవరికి భయపడవల్ల. అయితే అతని అనవసరమైన మాటలు మాట్లాడి మనం చెడు తెచ్చుకోకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి పద్ధతిలోనే పాటించండి. ఖచ్చితంగా మళ్ళా మన గవర్నమెంట్ ఇది ఎంతో కాలం లేదు, 2 సంవత్సరాలకు వస్తుందో సంవత్సరానికి వస్తుందో ఎట్లుంటుందో కానీ పరిస్థితి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయము. మన నాయకుడు నిజాయితీ పరుడు, చంద్రబాబు నాయుడు మోసగాడు. అటువంటి మోసాలు 4 ఎలక్షన్ల నుంచి అదే విధంగా మోసం చేస్తూ మాయమాటలు చెప్తూ వస్తున్నాడు. అయినా మనం ప్రజలందరూ అమాయకులు కాబట్టి ఆయన చెప్పిన మాటలు వింటూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఏదో చేస్తాడేమో. ఇప్పటికైనా ఆయన ఒక పాదయాత్ర కూడా చేశాడు. ఆ టైంలో కొన్ని మాటలు చెప్పాడు, నేను చాలా మారిపోయినాను, నన్ను నమ్మండి అని ఈ విధంగా చెప్పాడు. అయితే ప్రజలు కూడా ఆయన ఆ మాటలు చెప్పిన తర్వాత నమ్ముతున్నారు. అదే కాదు, మొన్న దావోస్ పోయిన వ్యక్తి అక్కడ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చినాడు అని చెప్పారు. 23 లక్షల కోట్ల ఉద్యోగాలు, మన ప్రజలే 5 కోట్లు. అయితే ఆ రిపోర్టర్ మాత్రం రోడ్ తెచ్చాడు. 23 లక్షల కోట్ల ఉద్యోగాలేనా, ఎట్లా ఏం చేయాలని చెప్పి అడిగాడు. నాకు 20 లక్షలు. అంటే చంద్రబాబు నాయుడు కంప్లీట్ గా ఒక జీరో మైండ్ లో ఉన్నాడు. ఆయన ఏమి చెప్తాడో ఎవరు ఆయనకే తెలియదు. అయితే మాత్రం ఆయన చెప్పే మాట మాత్రం మనం ప్రతి ఒక్కరిని నమ్ముతున్నాం. ఆ నమ్మకమే ఈ రోజు మనల్ని ఇంత ముంచింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన కుమారుడు లోకేష్ నేను ఉండే భూములన్నీ 99 పైసలకే ఇస్తాను అంటారు. అది వాళ్ళ నాయనం కాదండి. ఆయన 99 పైసలు ఇస్తే ప్రతి ఒక్కరు వస్తుందంటారు. ఎవరా నువ్వు ఇచ్చేదానికి నువ్వు అనేది వాళ్ళ ఫ్యామిలీ, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ సంపాదన కొరికే రాజకీయాల్లోకి వచ్చారు, సంపాదించుకుంటున్నారు. మనం ఏంటంటే ఆ మాయ మాత్రం మనం నమ్ముతున్నాం. కాబట్టి ఇటువంటివన్నీ చంద్రబాబు నాయుడికి ఇదే లాస్ట్ ఎలక్షన్ కూడా. చంద్రబాబు నాయుడికే కాదు, ఆ ఫ్యామిలీకే లాస్ట్ ఎలక్షన్. కాబట్టి మనం ఏమైనా సరే మన జగన్మోహన్ రెడ్డిని మంచి మెజార్టీలో తెచ్చుకున్నాము అంటే ఆయన మనకు కనీసం ఒక 30 సంవత్సరాలు ఆయన ఏం ఎంత ఉంటుందో అంతవరకు మనకు ఆయన మంచి పరిపాలన అందిస్తాడని నేను గ్యారెంటీగా చెప్తాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.